బాలాజీగాడు ప్రేమిస్తున్న పిల్ల ఫోటో అమ్మకి పంపించినాడు కదా. ఇప్పుడు ఆ ఫోటోని ఆఫీసులో అందరికీ సీక్రెట్ గా చూపించి వివరాలు అడుగుతాం. ఎందుకంటే వయసులో ఉన్న పిల్లకి సంబంధాలు చూసేదానికి ఫోటోలు ఇచ్చి పెట్టుకుంటారు కదా. ఈ పిల్ల ఫోటో కూడా ఏడై ఉండే అవకాశం ఉంటుంది. ఈ సాంబార్ని అడుగుదాం. ఏమమ్మాయి, పనిలో బిజీగా ఉంటావా? వచ్చిందే పని చేయడానికి, మీరు పని చెడగొట్టడానికి వచ్చారా? అబ్బా చూడమ్మా, మేం కూడా ఇప్పుడు ఈ కంపెనీలో వాటాదారులం. ఈ ఎటకారం కొంచెం తగ్గించుకుంటే మంచిది. ప్రతి ఒక్కళ్ళు వాటాదారులే ఇక్కడ. సరే సరే, నాకు చిన్న సహాయం చేసి పెడతావా? ఏం చెయ్యాలి? ఇప్పుడు నేను నీకు ఫోటో చూపిస్తా. ఆ ఫోటో తాలూకు వివరాలు చెప్పగలవా? ఆ అమ్మాయి నాకు తెలిస్తే చెప్పగలను, లేకపోతే ఆ అమ్మాయి సంబంధాల కోసం ఇక్కడ ఫోటో ఇచ్చి పెట్టుంటే చెప్పగలను. నేను కూడా అందుకే కదా అడుగుతా ఉండాను. ఈ అమ్మాయి నీకు తెలిసి ఉండొచ్చు, లేకపోతే సంబంధాలు చూసేదానికి ఫోటోలు పెట్టుండొచ్చు. ఇది చూసి ఈ అమ్మాయి పేరు, వివరాలు, బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కొంచెం చెప్తావా? ఏది ఫోటో చూపించండి. ఏందమ్మా, ఈ ఫోటో చూడగానే అంత షాక్ అయినావు? ఈ అమ్మాయి నీకు తెలుసా? చాలా బాగా తెలుసు. అవునా? ఎవరమ్మాయి చెప్పు మరి. ఈ అమ్మాయి కోటీశ్వరరాలు. కోటీశ్వరరాలా? పర్లేదే, మా బాలాజీ కూడా యాన్నో పడి బురదలో పడి ఉంటాడనుకుంటే కోట్ల రూపాయలుండే అమ్మాయిని ప్రేమించాడు. ఈ సంబంధం ఎట్టాగైనా సరే ఖాయం చేయాల్సిందే. అమ్మాయి, ఈ అమ్మాయి అడ్రస్ వివరాలు కొంచెం చెప్పవా? అడ్రస్ అది తెలీదు, వివరాలు మాత్రం తెలుసు. అడ్రస్ తెలీదా? పోనీ వివరాలన్నా చెప్పమ్మా. ఈ అమ్మాయి పేరేంటి, యాడుంటది, ఎట్టా ఈ అమ్మాయిని కనుక్కునేది? ఈ అమ్మాయి ఎవరో నిజంగా మీకు తెలీదా? అరే తెలికే కదా నేను అడిగేది. ఏ సినిమాలు చూడడం లేదా? అబ్బే, నాకు సినిమాలు చూసి అలవాట్లేదు, టీవీలో చూస్తా ఉంటా, ఫ్రీ కదా. అప్పుడప్పుడు సినిమాలు చూస్తూ ఉండాలి, లేకపోతే ఇట్నే ఏడుస్తుంది మీ నాలెడ్జ్. ఈ అమ్మాయి సినిమా హీరోయిన్. ఏంది? సినిమా హీరోయినా? ఏందమ్మాయి నువ్వనేదే? అవును, ఈ అమ్మాయి పేరు రష్మిక మందన. ఈ అమ్మాయి నెక్స్ట్ సినిమా థియేటర్లో రిలీజ్ అవుతుంది. 100 రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కుని థియేటర్లో కూర్చొని చూడండా, అప్పుడు ఈ అమ్మాయి బాగా కనపడుతుంది. సినిమా హీరోయినా అంటే ఆ ఎదవ సినిమా హీరోయిన్ ఫోటో మా అమ్మకి పంపించి మమ్మనే పోత కొట్టించాడా? నేను ఈ ఫోటో పట్టుకొచ్చి ఈ పిల్లకాడ ఎదవనయ్యానా? చీ 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 చీ, ఏందిరా సామే. చెల్లి, నీ చిన్న కొడుకు నిన్ను మోసం చేశాడే. ఏం చేసినాడు? నిన్న నీ చిన్న కొడుకు బాలాజీ అమ్మకి వాడు ప్రేమించిన పిల్లది అని ఫోటో పంపించాడు కదా. అవును, ఆ పిల్ల వివరాలు తెలిసిండాయా? తెలిసినాయి. అది వాడు ప్రేమించిన పిల్ల కాదు, నా బొందా కాదు, అది ఒక సినిమా హీరోయిన్ ఫోటోనే. అమ్మ దొంగ సచ్చినోడా! అంటే అసలు పిల్ల ఫోటో చూపించకుండా నన్ను బోల్తా కొట్టించాడనమాట. చెప్తా ఆడి సంగతి. తెలివి మీరిపోయినారు. మీరేమో ఇట్నే ఉండారు. ఆడసలు పిల్లని మీకు చూపించకుండా ఏ మారుస్తా ఉండాడు. ఆడి మీదెప్పుడు ఓ కన్నేసుంచండి. ఒక కన్నేవి 2 కళ్ళు వేసుంచుతాను. సరే పోతా మాట్లాడుకుందాం. ముందు వసూళ్లకు పోయి లెక్కలు తేల్చేసుకుందాం. పదండి, మార్కెట్లో జనాలు దుకాణం సర్దేస్తారు. అవునవును, పదండి. హలో, నీకోసం ఎదురు చూస్తా ఉండా. ఆఫీస్ కాడికి రా. నా కోసం ఎందుకు ఎదురు చూస్తా ఉన్నారు? ఎందుకు ఎదురు చూస్తున్నానో నీకు తెలదా? చూడండి, మీరు నా కోసం ఎదురు చూడబాకండి. మీ పని మీరు చూడండి. అసలు నేను ఇక్కడ పనిలో చేరిందే నీకోసం. నేను అక్కడ పని మానేశాను. ఏంది?
అవును, నేను పని మానేశాను. నీకేమైనా పిచ్చా? పని మానేయడమేంది? ప్లీజ్ మీరు వెళ్ళండి, మీ పని మీరు చూడండి. నేను ఇక్కడ పనిలో చేరిందే నీకోసం చెప్తున్నాను కదా. నువ్వు ఇక్కడికి రాకుండా నేనేం పని చేసేది? అయినా నాకంత గొప్పగా పని చేసేదేం చేత కాదు. నువ్వు వచ్చి పనిలో జాయిన్ అయితే నేను నిన్ను సోత్తా, పని నేర్చుకుంటా, కొంచెం బాగుపడతా. నేను బాగుండాలి, పని బాట చేసుకోవాలంటే నువ్వు ఉండాలి. నేను రానా పనికి. ఎందుకని? ఒక్కరోజుగా నీకు ఆ పని ఎక్కువైపోయిందా? నేను రాను. అయినా ఇవన్నీ మీకెందుకు చెప్పాలి? మీరు అసలు నా కోసం ఎదురు చూడబాకండి. నాతో ఇలా మాట్లాడకండి, ఫోన్ పెట్టేయండి. నేను పెట్టను. నీ ఆలోచనలతో సతమతం అయిపోతా ఉండా. నేను నిన్ను చూడాలి, నా వల్ల కావడం లేదు. నువ్వు రామే. ఏంటి మీ పిచ్చి? నన్ను చూడాలనుకోవడం ఏంటి? ఇదంతా వద్దు. నిన్నెందుకు చూడాలనుకున్నా నీకు తెల్దా? నువ్వు రా, నేరుగా చెప్తా. నేను రాను. నువ్వు వచ్చేంత వరకు నేను ఎక్కడ ఎదురు చూస్తా ఉంటాను. నేను రాను రాను రాను. అయినా మీరు నా గురించి ఇలా ఫోన్ చేయకండి. నువ్వు వచ్చేంత వరకు నేను ఫోన్ చేస్తూనే ఉంటాను. నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను. నువ్వు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే నేను నేరుగా మీ ఇంటికి వచ్చేస్తాను. ఏంటి? అట్లాంటి పని చేయబాకండి. నేను అలా మీ ఇంటికి రాకూడదు అంటే నువ్వు బయలుదేరి ఆఫీస్కి రా. ఏం బెదిరిస్తున్నారా? మీరు మా ఇంటికి వస్తాను అంటే భయపడిపోతాను అనుకుంటున్నారా? మీరేం రాలేరు అలా. నీకు విషయం తెలిసినో లేదు, నాకు కొంచెం తెక్కెక్కువ. నువ్వు ఫోన్ కట్ చేసిన మరు నిమిషం మీ ఇంటి ముందుంటా. మీ అమ్మ నాయన అడిగినారనుకో నీకోసం వచ్చినానని చెప్తా. ఇదిగో, ఇట్లాంటివి చేయడం కరెక్ట్ కాదు. నువ్వు చేసేది కూడా కరెక్ట్ కాదు. అసలు ఎందుకు పనిలోకి రాలేదు? చెప్పాను కదా, నాకు ఆ పని ఇష్టం లేదు, మానేసానని చెప్పాను కదా. నేను ఆఫీస్కి రాను. సరే, ఒక పని చెయ్యి. ఇప్పుడు నువ్వు ఆఫీస్కి వస్తావా లేదా, అసలు పని చేస్తావా లేదా అనే గొడవ తర్వాత మాట్లాడుకుందాం. నేనైతే నిన్ను అర్జెంటుగా చూడాలి. నువ్వు బయలుదేరి వెంటనే ఊరు చివరన్న 7 టెంపుల్స్కి వచ్చాయి. ఏంటి? ఏంది? వినపడట్లేదా? అర్థం కాలేదా? ఊరు చివరనున్న 7 టెంపుల్స్కి వచ్చాయి అంటా ఉండా. నేను రాను. నేను ఇప్పుడు గుడికి పోతా ఉండా, నువ్వు కూడా ఆడకరా. నేను రానని చెప్తున్నాను కదా, అర్థం కావట్లేదా? ఇదిగో అమ్మే, నువ్వు వచ్చేంత వరకు ఎదురు చూస్తూనే ఉంటా. మీరు ఎంత ఎదురు చూసినా నేను రాను. నువ్వు వచ్చేంత వరకు నేను ఆ గుడి కాడనే ఎదురు చూస్తా ఉంటా. ఇప్పుడే కాదు, నువ్వు రేపు వస్తావో, ఎల్లుండి వస్తావో, అవతల 4 రోజుల తర్వాత వస్తావో, ఎప్పుడు వస్తావో రా. కానీ నువ్వు వచ్చేంత వరకు నేను మాత్రం ఆ గుడి కాడనే ఉంటా. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను, తిండి తిన్నావు. ఏం బెదిరిస్తున్నారా? తినకపోతే మీకే నష్టం. ఎన్ని పూటలు తినకుండా ఉంటారు? ఒక్క పూట తినరు, తర్వాత మీరే తింటారు. చూడు, నేను అసలు పొద్దున కూడా తినలా. పిచ్చ ఆకలి మీద ఉండా. నిన్ను చూస్తే గాని తిండి తిన్నావు. ఎందుకు తినలేదు? తినలేదు. అదే ఎందుకు అని. అంత అక్కరుంటే వచ్చి కనబడు, తింటాను. నేను రాను. అయితే నేనేమైపోయినా నీకు అక్కర్లేదనుకుంటా. అవును, అక్కర్లేదు. మీరు పోయి తినండి, బాగుండండి. ఓకే, నేను అక్కర్లేదు అనుకున్నప్పుడు నేను తింటే ఏమి, తినకపోతే ఏమి? నేను తినాలనుకుంటే నువ్వు బయలుదేరి 7 టెంపుల్స్కి రా. వద్దు అనుకుంటే వదిలే, ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ ఇంకో తూరి ఫోన్ కూడా చేయను. ఆడనే కాసు కూసుని తిండి తిప్ప లేకుండా చచ్చిపడి ఉంటా. ఆ తర్వాత నువ్వు లేటుగా వచ్చినా ప్రైజ్ ఉండదు, చూసుకో. ఎందుకు చేస్తా ఉండరు ఇట్టా? ఇట్లాంటివన్నీ చెయ్యబాకండి. మీరెళ్ళి తినండి. చూడు, నువ్వు రావడం రాకపోవడం నీ ఇష్టం. నేను తిండి తినడం తినకపోవడం నా ఇష్టం. నువ్వు వస్తే తింటా, లేకుంటే అట్టే పడి ఉంటా. నేను గుడికాడికి పోతుండా, బిర్యానీ వచ్చాయి. నేను రాను. ఓకే, నీ ఇష్టం. బాయ్. హలో హలో, ఎందుకిట్ట టార్చర్ చేస్తా ఉండాడు? తిననంటాడేంది? తిండి తినకపోతే ఏమవుతాడు మనిషి? దేవుడా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను వెళ్ళకపోతే నిజంగానే ఈ పిచ్చోడు నా కోసం అక్కడ ఎదురు చూస్తా ఉంటాడు. తిండి కూడా తినడేమో. అమ్మా. ఏం పురి? అమ్మా, నేను
గుడికి పోయొస్తా. అవునా, నేను కూడా గుడికి పోదాం అనుకున్నా. ఇద్దరం పోదాం పద. నువ్వు వస్తావా? నేను వెళ్ళేసి వచ్చేస్తానమ్మా. నువ్వేదో పనిలో ఉండవు కదా, రెడీ అయ్యేదానికి లేట్ అవుతాది. నేను స్నానం చేసి రెడీగానే ఉన్నాను కదా, పనేం లేదు. 2 నిమిషాలుండి వచ్చేస్తున్నా. నువ్వు వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని పూల సజ్జ రెడీ చేయి, పోదాం. అబ్బా, ఇప్పుడు అమ్మ వస్తానంటదేంది? ఏం చేసేది? పో. ఆ? ఆ. ఏంది కనుకో, ఏం ఆలోచిస్తూ ఉండావు? గోవింద్ గడి పెళ్లి గురించే. వాడి పెళ్లి గురించి నువ్వింకేం కంగారు పడమాక. ఇంతకు ముందంటే ఆ మాళవికి తెచ్చే 3-4 సంబంధాలు చూసుకుంటూ ఏదో ట్రై చేస్తా ఉంటాం. ఇంకా ఆఫీసు మందే కదా, వచ్చే ప్రతి సంబంధం మనం జల్లెడ పట్టేసి మనకి ఓకే అనుకునేవి చూసుకుని మిగతావి బయటికి పంపించేద్దాం. కానీ ఆ గోవిందం నేనెన్ని సంబంధాలు చూసినా ఎట్నాట్న చెడగొట్టేస్తా ఉండాడు. ఈ మాట నిజమే చెల్లెమ్మా. 1, 2 ఇప్పటికి 26 సంబంధాలు. అన్ని సంబంధాలను చక్కగా ఎట్ట చెరగొడతా వస్తున్నాడో నాకైతే అర్థం కాల. వాడు ఏమైనా సరే ఈ విషయంలో మాత్రం చాలా తెలివైనడు. ఆ తెలివితేటలు డబ్బు సంపాదించే దాని మీద పెట్టుంటే ఆడెన్ని కోట్లు సంపాదించేవాడు. కానీ ఆడు పెండ్లి చేసుకునే దాని మీదే పెట్టుండాడు. ఎందుకు ఇవన్నీ ఎట్ట చెడగొడతా ఉండాడో? ఆడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. అదంతా ఆ పెద్దోడిని చూసుకునే. పెళ్లి చేసుకుని వచ్చేసరికి ఈడికి ధైర్యం వచ్చిండది. అందుకే నాకు మాటకి మాట సమాధానం చెప్తా ఉండి మీరు చూసిన సంబంధం చేసుకోను, ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని మాట్లాడుతా ఉండాడు. లేకపోతేనా నాతో ఆ మాట అనడానికి ధైర్యం ఉందా ఆడికసలు? నిజమే, వాడెంత చేసినా ఏం చేసినా నిన్ను మీరి ఏమీ చేయడు. ఎవడు నమ్మినాడు? పెద్దోడిని కూడా ఇట్నే అనుకోండా. ఆ పిల్లని తీసుకుపోయి పెళ్లి చేసుకుండ్లా. గోవింద్ విషయంలో అట్ట అనమాకు కనకం. వాడికి నువ్వంటే చాలా ఇష్టం, గౌరవం. నాకో డౌట్ అమ్మా. ఏంది? ఈ అన్నైనా ప్రేమలో పడుండా? అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుంటా అంట వచ్చిన సంబంధాలన్నీ చెడగొడతా ఉండాడు. ఆ పెళ్ళెవరో తెలుసుకోవాలా? వాడు ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడేమో గాని ఇంకా వాడికి నచ్చిన పిల్ల దొరికినట్టు లేదు. ఒకవేళ వాడికి అట్టాటి దొరుకుంటే నువ్వు సంబంధం తీసుకొచ్చేటప్పటికి నేను పలానా పిల్లని ప్రేమించాను, ఆ పిల్లనే ఇచ్చి పెళ్లి చేయండి అని నిలబడేవాడు కదా. కరెక్టేనమ్మా. ఈడి పెండ్లే నాకు పెద్ద దిగులైపోయి ఉండది. ఇప్పుడు వాడి పెళ్లి సవ్యంగా జరగాలి, నువ్వు అనుకున్నట్టే జరగాలి అంటే ఊరి చివరుండే 7 గుళ్ళకు పోయి 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకున్నావంటే అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందంట. మనం అనుకున్నది త్వరగా జరగాలి అంటే 108 ప్రదక్షిణలు చేద్దాం. ఏంది? 108 ప్రదక్షిణాలు చేస్తావా నువ్వు? 11 ప్రదక్షిణాలకే ఆయాసపడతావు. 108 ప్రదక్షిణాలు కాలి నడకన నువ్వు చెయ్యి. ఆటో ఇసుకుని గుడి చుట్టూ తిరుగుతాను నేను. ఏదో ఒక ఐడియా పెట్టుకుంటావమ్మా నువ్వు. ఇప్పుడు మనం వసూళ్ళకి పోయే ముందు గుడికి పోయి గోవిందం గురించి మొక్కుకుని 11 ప్రదక్షిణలు చేద్దాం. అట్నంటనే అనో ఆ ఊరు చివర 7 గుళ్ళకు పోని. స్వాములు, ఈ గుడికి కాని వచ్చి 11 ప్రదక్షిణలు చేస్తే మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుందని అందరూ గట్టిగా నమ్ముతారు. ఇంతవరకు అందరికీ జరిగినాయి, ఇప్పుడు నాకు కూడా జరుగుతాయి. అందుకనే ఈరోజు తెలివిగా పూరి నీడకి రమ్మన్నా. నేను పూరితో కలిసి 11 ప్రదక్షిణాలు చేసి మా ఇద్దరికి పెండ్లు అవ్వాలని కోరుకుంటా. నువ్వు గట్టిగా ఆశీర్వదించాలి సామే, సెకండ్ ఛాన్సే తీసుకోకూడదు. నీ గుడికి వచ్చినాను, అస్సలు ఆటంకాలే రాకూడదో చెప్తా ఉండా.
అతనేమో నేను రాకపోతే తిండి తిన్ను అన్నాడు. ఆ భయంతో గుడికొస్తున్నాను. ఇప్పుడు అమ్మ కూడా నాతో పాటు వస్తా ఉండాది. నేను అమ్మతో పాటు ఉన్నప్పుడు అతను వచ్చి మాట్లాడితే నా పరిస్థితి ఏంటి? అసలే తిక్క మనిషి. ఏం చేస్తాడో ఏం మాట్లాడతాడో ఎవ్వరికీ తెలియదు. మురుగా, ఈ గండం నుంచి నువ్వే కాపాడాలా. ఏ పూరి, అమ్మా. ఏంది? ఎందుకంత ఆందోళనగా కనబడతా ఉండవు? నేనా ఆందోళనగానా? లేదే. ఎప్పుడు చూసినా ఏదో ఒక ఆలోచన పెట్టుకుని ఆందోళన పడబాక గుడికొచ్చాం. ప్రశాంతంగా ఉండు. దా. అలాగే అమ్మా. ఇదేంటిదే? పూరిని రమ్మంటే వాళ్ళ అమ్మను కూడా తీసుకొచ్చిందే. సామే, ఇప్పుడే కదా చెప్పినాను, పూరిని కలుసుకుని పూరితో పాటు 11 ప్రదక్షిణాలు చెయ్యాలా, మొక్కుకోవాలా, ఏ ఆటంకం రాకూడదని. పూరితో పాటు ఆటంకాన్ని కూడా తీసుకొచ్చినావేంది? ఇప్పుడు వాళ్ళ అమ్మని తప్పించుకుని పూరిని ఎట్ట కలుసుకునేది? పో స్వామి. ఉంటే కోరిక నెరవేరుతుంది అంటారు. 11 ప్రదక్షిణలు చేద్దాం. నీ పెళ్లి కావాలని ఆ దేవుణ్ణి మొక్కుకుందాం. అత్తో, పెండ్లి కావాలని మొక్కోగాని అది నాతోనే కావాలని మొక్కో. ఇప్పుడు అత్తను కట్ చేసి ఆ ఎమ్మని కలిసేదట్ట. ప్లీజ్ పోండి. వదులు అమ్మా. అత్తకు పోయిందిలే. ఎవరెత్తా? మా అత్తే. మీ అత్తెవరు? మీ అమ్మే మా అత్త. అదేం కాదు. అవునమ్మా, మీ అమ్మే నా అత్త. వదలండా, నేను పోవాలా? అమ్మ తిరిగి వస్తుంది. ప్రదక్షిణ చేస్తూ ముందుకు పోయింది కదా. మళ్ళీ తిరిగి వస్తుంది కదా. అవును కదా. అయితే రా 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 రా. అయ్యో అమ్మ. పదమ్మి, మనం కూడా ప్రదక్షిణ చేస్తాం, మాట్లాడుకుందాం. నువ్వు నీకు దండం పెడతా. మన ఇద్దరం కలిసి దేవుడికి దండం పెడదాం. నువ్వు నాకు దండం పెడతేట్టా? కావాలంటే నేను నీకు దండం పెడతా, ఆ తర్వాత దేవుడికి కూడా దండం పెడతా. రామి పోదాం. ప్లీజ్ నన్ను ఏడిపించుకో. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోగలనా? నువ్వు కళ్ళలో నీళ్లు పెట్టుకుంటే నాకు ఏడుపు వస్తుండది. నువ్వు నవ్వుతా ఉండాల.
సంతోషంగా ఉండాలా. అదే కదా నేను కోరుకునేది. నేను సంతోషంగా నవ్వుతూ ఉండాలంటే ముందు నువ్వు ఇక్కడి నుంచి పో. నువ్వు అట్ట అనబాకమ్మి, ఏడిపోతున్నది. నేను ఉండకూడదా? నీకోసం కదా నేను ఇక్కడికి వచ్చింది. ఎందుకు వచ్చినావు? పో. మరి నువ్వెందుకు వచ్చినావు? రానన్నా. నేనేం నీకోసం రాలా. మరి ఎవరి కోసం వచ్చినావు? దేవుడి కోసం వచ్చినా. ఆహా, అప్పుడు ఇదే గుడికి ఎందుకు వచ్చినావు? ఏరే గుడికి పోవాలి కదా. నా ఇష్టం, ఏ గుడికైనా వస్తా. చూడు, నువ్వు నా కోసం వచ్చినావని నాకు తెలుసు, ఆ దేవుడికి తెలుసు. దేవుడి గుడిలో ఉండి అబద్ధాలు చెప్పకూడదు, ఓకేనా? చెప్పు, నేనంటే నీకు ఇష్టమే కదా.